కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఆమె గబగబా పిల్లవాణ్ణి సంహరించాలని తన యొక్క కంచుకమును పైకెత్తి స్తన్యమును కృష్ణ పరమాత్మ యొక్క నోటిలో ఉంచింది. ఆయన ఎంత తమాషా చేస్తాడు, ఆయన ఏం చటుక్కుని చంపడం. ఆయన పసిపిల్లవాడు గాఢ నిద్రలో ఉండగా అమ్మ నిద్ర లేపేసింది అనుకోండి, ఏదో తొందరగా వెళ్ళాలి ఎక్కడో శుభకార్యానికి, మళ్ళీ గంట పోయే వరకు పాలివ్వడానికి ఉండదు పిల్లాడికి. ఒరే కొంచెం పాలిచ్చేసి వచ్చేస్తానని పరమ ప్రేమతో పాలిచ్చే అమ్మ ఇచ్చేటప్పుడు అంత నిద్రపోతున్నవాడు ఎలా లేస్తాడో అలాగే లేచాడు కృష్ణుడు కూడా. మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల అదరంబున జాపి యొదిగిలియా కొన్న యోజనూది బిగుచన్ను కవకేల కబళించి పీడించి గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కల నువిధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల జిమ్మ తిరుగుచు శిరముయు నెలవ్రాల ఇతర బాలుల క్రియవాడ వివు కాదు చన్ను విడువుము విడువుము చాలుననుచు. ఎంత అద్భుతమైనటువంటి ప్రత్యక్ష ప్రసారం చేశారంటే పోతన గారు, మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి. ఆ చిన్ని కృష్ణుడు మంచి గాఢ నిద్రలో ఉండగా అమ్మే పాలివ్వడానికి వస్తే ఎలా నిద్రలేస్తాడో అలా ఎంతో కష్టం మీద కనురెప్పలు విప్పినట్టుగా ఇలా విప్పి చూసి మళ్ళీ ఇలా కళ్ళు మూసుకుని ఆ చిన్ని బోసునోరు విప్పి ఆవలించి ఇలా ఒళ్ళు విరుచుకున్నట్టుగా ఒళ్ళు విరుచుకుని అమ్మ కనపడేటప్పటికి ఆదరంతో చెయ్యెత్తి అమ్మ గుండెల మీద వేసినట్టుగా చెయ్యెత్తి ఆ పూతన యొక్క స్తన్యం మీద వేసి ఒక్కసారి ఆదరమ్మున గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల ఆదరంబున చాపి ఒదిగిలి యాకొన్న యోజనూది బిగిచన్ను కవకేళ కబళించి పీడించి గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనుచు. పసిపిల్లలు పాలు తాగేటప్పుడు గుటుక్కు గుటుక్కుమని శబ్దం కూడా వినపడుతుంటుంది. అలా గుటుక్కు గుటుక్కుమని ఆ స్తన్యాన్ని పట్టుకొని పూతనా స్తన్యము నుండి 2 గుటకలు వేశాడు. ఇప్పటి వరకు 2 గుటకలు కాదు, అసలు ఆ స్తన స్పర్శ కలిగితే పనడిస్తారు పిల్లలు. ఈయన 2 గుటకలు వేశాడు. 2 గుటకలు వెయ్యగానే ఆవిడంది, జిమ్మ తిరుగుచూ నిలువక శిరమువ్రాల. జిమ్మ తిరిగిపోయి ఆవిడికి తల నిలబడక ఇలా పడిపోతూ ఇతర బాలుర క్రియవాడ వివు కాదు అయ్యబాబోయ్ మిగిలిన పిల్లల్లాంటి వాడివి కాదురో, ఇదేమిటి నా ప్రాణాలు పోతున్నాయి, నువ్వు పాలు తాగితే చన్ను విడువుము విడువుము చాలుననుచు. తాగద్దు తాగద్దు వదిలేయి వదిలేయి అంటోంది. 2 గుక్కల నువిధ ప్రాణముల సైతము మీనిలో సత్వమెల్లా. పూతన అనబడేటటువంటి ఆ రాక్షసి యొక్క శరీరంలో ఉన్నటువంటి సమస్త శక్తులను 1 గుటకలో తాగాడు. ఆమె ప్రాణములను 2వ గుటకలో తాగాడు. ఇప్పుడు ఆవిడ నిజ శరీరంతో పడిపోయింది. మృత్యు వస్తే రాక్షసులు యథాశరీరంతో పడిపోతారు. కొన్ని కాలముల యందు వాళ్ళ నిజస్వరూపాలు వచ్చేస్తాయి, అందులో మృత్యు ఒకటి. కాబట్టి ఇప్పుడు ఆవిడ నేల మీద పడిపోయింది. ఎంత పెద్ద శరీరంతో పడిపోయిందంటే ఆవిడ వేసిన గావు కేకలకి నందవ్రజం అంతా దద్దరిల్లిపోయింది. అంత పెద్ద కేకలేసి నేల మీద పడిపోయింది.